నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టిష్యూస్ హెల్ప్స్ టు రెడ్యూస్ వాటర్ లాస్ ఇన్ ప్లాంట్స్? సో ప్లాంట్స్ లోపల వాటర్ లాస్ని రెడ్యూస్ చేసే టిష్యూ ఏంటిది అంటున్నాడు. ఆన్సర్ ఎపిడర్మిస్, క్యూటికాయిల్, క్యూటికల్, వయా క్యూటికల్, ఎపిడర్మిస్. ఎండ తీవ్రతకు మొక్కలలోని నీరు ఏమవుతుంది? ఆవిరైపోతుంది. అలా ఆవిరైపోకుండా రక్షించేది ఏంటిదంటే రక్షక పొర, బాహ్య చర్మము, ఎపిడర్మిస్, ఎపిడర్మిస్. దీనిపైన మళ్ళీ ఏది ఎక్కువగా ఇంపార్టెన్స్ రోల్ని ప్లే చేస్తుందంటే క్యూటికల్, క్యూటికల్, క్యూటికల్ ఎక్కువ దాని నీటి ఎక్కువ పొర, ఈ పొర నీటి నష్టాన్ని కాకుండా చూస్తుంది. సో అది ఎపిడెర్మిస్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 94. విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ టిష్యూస్ కంటైన్స్ గార్డ్ సెల్స్? రక్షక కణాలు అని అంటారు. ఎపిడర్మిస్. ఆన్సర్ ఏంటిది? ఎపిడర్మిస్. రక్షక కణాలు అనేవి చిక్కుడు కింద ఆకారంలో పత్ర రంధ్రాలకు ఇరువైపులా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఆకుల బాహ్య చర్మం ఎపిడర్మిస్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఆకుల యొక్క బాహ్య చర్మం ఎపిడర్మిస్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 95 క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కంపానియన్ సెల్స్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కంపానియన్ సెల్స్? కంపానియన్ సెల్స్ యొక్క రోల్ ఏంటి అని అడుగుతున్నాడు. కంపానియన్ సెల్స్ యొక్క రోల్ ఏమిటి? ఏంటిది రోలు? దే హెల్ప్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ సీవ్ ట్యూబ్స్ ఇన్ ఫైలం, సపోర్ట్ దేర్ యాక్టివిటీ. సో ఏం పని చేస్తాయట ఇవి మనకు అంటే, సో ఇవి మనకు సీవ్ ట్యూబ్స్ లోపల కణజాలంలో ఉండే సీవ్ ట్యూబ్స్లో కేంద్రకం అనేది ఉండదు. అందుకని వాటి పక్కనే ఉండి కంపానియన్ సెల్స్ లాగా ఉండి వాటి పనులన్నింటినీ కంట్రోల్ చేస్తూ ఆహార రవాణాలో ఉపయోగపడడం జరుగుతుంది. కంపానియన్ సెల్స్ ఏం చేస్తావట? సీవ్ ట్యూబ్స్ లోపల న్యూక్లియస్ ఉంటుంది కాబట్టి వాటి యొక్క రోల్ని కంట్రోల్ చేసేటివి ఉండవు. సో కంట్రోల్ చేసేటివి ఉంటాయి కాబట్టి దాని పక్కనే కంపానియన్ సెల్స్ ఉండి వీటి యొక్క రోల్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆహార రవాణాలో సహాయపడతాయి.